ఏలూరు ప్రజలందరికీ నమస్కారం. లవ్ మోళీ ట్రైలర్ థియేట్రికల్ టూర్లో భాగంగా ఈరోజు మేము ఏలూరు వచ్చాం. సో మొన్న రిలీజ్ చేసామండి ట్రైలర్. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఈ కథ చాలా గొప్ప పాయింట్ యాక్చువల్లీ ప్రేమ గురించి. సో దాన్ని మామూలుగా సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. బట్ దీనికి ఉన్న అంటే ఈ సినిమా మీద మాకున్న కాన్ఫిడెన్స్ కానీ, ఆ ట్రైలర్లో ఉన్న విజువల్స్ కానీ, మాకు వచ్చిన రియాక్షన్స్ చాలా చాలా బాగున్నాయి. అందుకనే ముందే అసలు ట్రైలర్ చూపించి మనుషులతో మాట్లాడదామని, మీకు దగ్గరగా తీసుకొద్దాం ఈ సినిమా అనే ఉద్దేశంతో బయలుదేరాము. హైదరాబాద్లో చూపించి తర్వాత వైజాగ్, నిన్న పిఠాపురం అండ్ కాకినాడ చేసాం. ఈరోజు ఏలూరు, గుంటూరు అండ్ విజయవాడ. సో ఫస్ట్ లెగ్ ఆఫ్ ఆంధ్ర టూర్ అనుకోవచ్చేది. చాలా మంచి రెస్పాన్స్ ఉంది అండ్ పీపుల్ ఆర్ వెరీ 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 హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ కావాలి. ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది ఈ సినిమా. తప్పకుండా థియేటర్లో చూడండి. మళ్ళీ థియేటర్లో చూడకుండా ఇంట్లో చూస్తే మీరు మిస్ అయ్యానని ఫీల్ అవుతారు 100%. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్. లవ్ మౌళి. థ్యాంక్ యూ. సార్, అది కొత్త డైరెక్టర్తో చేసినట్టున్నారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఆయన డైరెక్షన్ ఫస్ట్ టైం అండి. కానీ ఆయన విజేంద్ర ప్రసాద్ గారి రైటింగ్ టీంలో పనిచేశారు. ఆయన బాహుబలి RRR కూడా ఆయన రైటింగ్ టీంలో ఉన్నారు. సో ఫస్ట్ టైం ఆయన డైరెక్షన్ చేస్తున్నప్పుడు ఒక స్పెషల్ కథ, ఒక ప్రేమ గురించి, ఎటర్నల్ లవ్ స్టోరీస్ అంటాం కదా, మనం ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాలు ప్రేమ కథలే. మనకి యాక్షన్ సినిమాలు, కమర్షియల్ సినిమాలు చూస్తాం, ఎక్సైట్ అవుతాం, బాగుంటుంది. డెఫినెట్గా మాసెస్కి, మనుషులకి, ఫ్యాన్స్కి అందరికీ కావాలి అది. బట్ గుర్తు తెచ్చుకుంటే మనం ఎప్పుడు ప్రేమ కథలే గుర్తొస్తాయండి. సో అలాంటి ప్రేమ కథ రాశారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సినిమా. మీరు చాలా సినిమాల తర్వాత డిఫరెంట్గా న్యూసెన్స్ అనే వెబ్ సిరీస్ తీశారు. అవును. దాంట్లో మళ్ళీ సెకండ్ ప్రాజెక్ట్ ఏమైనా ఉందా? అలాంటి దాంట్లో సెకండ్ ఉందండి, మధ్యలో ఆపేసాం మనం, మీరు చూసుంటే. సో అది కూడా ఒక 50-60% షూటింగ్ అయిపోయింది. ఇంకో 10-15 రోజులు ఉంది. దీని తర్వాత అది తీసుకొని అది కూడా ఫినిష్ చేస్తాం. ఇప్పుడు మూవీస్ ప్రమోషన్ గురించి గోదావరి జిల్లాలో వచ్చారు కదా, మా ప్రజలు మిమ్మల్ని ఎలా ఆదరించారు? నాకు బాగా పరిచయం అండి, అలవాటే. నేను ఇంతకుముందు చాలాసార్లు వచ్చాను. గోదావరి జిల్లాలో బాగా ఆదరిస్తారు. ఎస్, ఇక్కడ బ్లడ్ లో ఉంది కదా, ఇలా వస్తే బ్లడ్ నుంచి సినిమా వస్తుంది ఇక్కడ. సో చాలా ఎక్సైటింగ్ ఉందండి. నిన్న థియేటర్కి వెళ్తే అసలు జనాలు ఊపు మామూలుగా లేదు, అసలు చాలా హడావిడి ఉంది. ప్లస్ నాకు కూడా చాలా ఎక్సైటింగ్ ఉంది. అంటే ఎప్పుడు చూసుంటారండి ఇలాంటి కథ. ప్లస్ మేఘాలయ కూడా మేము విజువల్స్ ఇంతకుముందు ఎవరు చేయలేము మేఘాలయలో కూడా. సో రెండు కలిపి, ప్లస్ మ్యూజిక్ కూడా 96 మ్యూజిక్ డైరెక్టర్ మన గోవింద వసంతరావు గారు. సో చాలా చాలా ఎక్సైటింగ్ ఉంది మాకు. చూద్దాం ఏం చేస్తాం. ఇప్పుడు మీ ఇన్స్టాలో కూడా నవదీప్ 2.0 అని పెట్టారు. కరెక్ట్. అంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ అలాగే సెకండ్ యాంగిల్ ఏమైనా వస్తుందా లవ్ స్టోరీస్ తో, లేకపోతే కొత్త యాంగిల్ ఏమన్నా వస్తుందా సినిమాలో? అంటే ఈ సినిమా టోటల్ గా కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుందండి. 2.0 అనేది నా పర్సనల్ జర్నీ అండి బేసికలీ. అంటే మనం చాలా ఇయర్స్ నుంచి ఉన్నాము, అన్ని రకాల సినిమాలు చేసాము, చిన్న రోల్స్, పెద్ద రోల్స్, లీడ్ యాక్టర్లుగా, విలన్గా అన్నీ చేసాము. సో ఎక్కడో ఒక దగ్గర మనం స్టాటిక్ అయ్యామను, లేదంటే ఫ్రెష్గా ఇంకేదైనా చెయ్యాలి, మనల్ని మనం రీఇన్వెంట్ చేసుకోవాలన్న ఉద్దేశంలో నేను ఉన్నప్పుడు వచ్చిన కథ. అంటే సగం మార్పులు నా జీవితంలో ఈ మనిషిని కలవడం వల్ల, ఈ కథ వల్ల కూడా వచ్చినాయి. అంటే మనకి రిలేషన్స్ ఉంటాయి, ఎక్కడో వర్కౌట్ అవ్వవు, దేనికి మన తప్ప, లేదంటే మనలో ఏమన్నా మార్చుకోవాలా అనే ఇంటర్నల్ క్వశ్చన్ వేసుకున్నప్పుడు కరెక్ట్గా ఈ కథ వచ్చింది. సో దానికి నా జీవితానికి కూడా చాలా లింక్ ఉందని చెప్పాలి. ఇప్పుడు లవ్ సాంగ్స్ రాయాలన్నా, ఏదైనా పాటని మనసుకి హత్తుకోవాలన్నా అనంత శ్రీరామ్ గారు రండి. అనంత శ్రీరామ్ గారితో రండి సార్. సాగింది అనంత శ్రీరామ్ గారి 2.0 మీరు ఈ సినిమాలో చూస్తారు. ఎస్, ఒక పంచులు వేయాలంటే, ఈ మధ్య కొంచెం డాన్సులు, స్టెప్పులు వేయాలంటే కూడా అనంత శ్రీరామ్ గారు. సో ఇక్కడే ఉన్నారు ఆయన, చాలా రోజుల నుంచి ఆయన ఉన్నారని. ఆయన కూడా ఆయన జోష్ అరే టూ మచ్ ఉండిందండి అసలు ఆయనలో. మీరు ఇంకొక యాంగిల్ చూస్తారు. 2.0 కాదు, 2.0 చూసారా, గ్యాప్లు ఇవ్వరు. సో ఈ సినిమా మాకు లిరిక్స్ కూడా మేము డైరెక్టర్ అంటే మేము స్టార్ట్ అయిపోయినప్పుడు షూటింగ్, మీరు ఇక్కడ నుంచి రాయడం కాదు సార్, మీరు అక్కడికి రండి, అక్కడ ఫీల్ అర్థమవుతుంది అని చెప్పి ఆయన్ని ఎత్తికెళ్ళాం. ఇక్కడ నుంచి మేఘాలయ ఎత్తికెళ్ళినప్పుడు ఆయన వెనక్కి వెళ్ళన్నారు. అక్కడే కూర్చొని అద్భుతంగా హీ ఆల్సో హ్యాడ్ ఫన్. అండ్ దెన్ మేమంతా ఒక బాండ్ ఏర్పడింది అండి. ఈ మధ్య మాకు చిన్న డౌట్ వస్తుంది, అనంత శ్రీరామ్ గారు డూప్లికేట్ ఎవరన్నా ఉన్నారా? మీరే చెప్పండి. టీవీలో కనిపిస్తున్నారు, ప్రోగ్రామ్ లో కనిపిస్తారు, ఎప్పుడు అన్ని యాంగిల్స్ చూస్తున్నాం ఈ మధ్య మీతో. అనంత శ్రీరామ్ గారు డూప్లికేట్ కాదు, కానీ అనంత శ్రీరామ్ 2.0 అయితే మీరు ఏదైతే మీరు చూస్తున్నారో ఆ ఫినామినాకి కారణం, ఆ హింసకి, విధ్వంసానికి కారణం ఎవరంటే మాత్రం ఖచ్చితంగా నవ్వుతారని చెప్పాలి. నాలో మార్పు అంతా మేఘాలయకి వెళ్ళిన తర్వాతే వచ్చింది. అంటే అంతకుముందు లోపల ఉన్నవాడు బయటకు వచ్చాడు. మొట్టమొదటిసారి యాయా జైబాలయ పాట రిలీజ్ అవగానే నా బైక్ తో చెయ్యండి అని చెప్పి ఆ బైక్ ని ఊపించి అలాంటి రీల్ ముందు అదే ఫస్ట్ దాంతో మరి
అది అది పరిచయం చేసింది నవదీప్ గారు. ఇంకా ఆయన అలాగా ఒత్తిడిగించాక ఇక్కడేమో పేలిపోయింది అనమాట. ఇంకా థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నా ఫస్ట్ సినిమా ఉంది, సో షూటింగ్లో చాలా తెలుగు నేర్చుకున్నాను, బట్ చాలా గ్యాప్ వచ్చే వారికి ఐఎమ్ లైక్ గెటింగ్ బ్యాక్ టు ఇట్, బట్ ఐఎమ్ ట్రైంగ్ మై బెస్ట్. అండ్ షూటింగ్ జరుగుతున్నప్పుడు చాలా అనుకుని పరిణామాలు ఎదుర్కొన్నాము. సో ఐ మీన్ we battled it together as a team because Cherrapunji is the wettest place in the world, and we were trekking to shoot locations, waking up early morning, battling storms, rains, everything, doing it together. So we became like a family. And trailer release tarata we have been like going around Andhra, and we've received amazing response. People have given us so much love and warmth, and wherever we go they're awed by Navdeep Garu's presence, our presence, and it's amazing how much love they're giving us. So yes, I really feel very, very humbled, and I'm extremely excited to be a part of Telugu industry, and nenu mottham nerchukunnanu by the end of this year, I promise. But yes, I absolutely love the experience shooting the film, and I'm loving the experience being here with the people. Thank you so much. అందరికీ నమస్కారం. ఎప్పుడైనా సరే లవ్ మౌలి గురించి చెప్పాలి అంటే ఎక్కడ స్టార్ట్ చేయాలో అర్థం కాదు. లైక్ అన్నీ గుర్తొస్తాయి, అదొక బిట్, ఇదొక ఫ్లాష్, అలా అలా బుర్రలో అన్నీ ఎక్కడి నుంచి ఏం చెప్తే ఇంకో దానికి వాల్యూ తగ్గిపోద్దా అన్నట్టు అనిపిస్తుంది. కానీ లవ్ మౌలి నవదీప్ గారికి ఇది 2.0 అని మీరు ఎలా అంటున్నారో, అలాగే మన అనంత్ శ్రీరామ్ గారికి రీల్ స్టార్ట్ చేశారు జై జై బాలయ్య అనుకొని, అలాగే మాకు కూడా ప్రతి ఒక్కరికి ఈ సినిమాలో చేసిన అందరికీ అదొక ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అందరం నేను కొత్తదాన్ని, నాకు ఫస్ట్ ఆపర్చునిటీ, ఇది రిలీజ్ అవ్వడానికి 3 years పట్టింది కాబట్టి, కానీ లవ్ మౌలి వాజ్ మై ఫస్ట్ ఆపర్చునిటీ. పంకురి గిద్వాని తన ఫస్ట్ లీడ్ యాక్ట్రెస్ తెలుగులో. సో అందరికీ దట్స్ అ వెరీ పర్సనల్ కనెక్షన్ ఈ మూవీకి 100% కంటే ఎక్కువ ఇవ్వడానికి. ఇది రిలీజ్ అయినప్పుడు మీకు తెలుస్తుంది నేను ఎందుకు ఇంత మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ అండి. Thank you so much.